హైదరాబాద్లో హెచ్ఎండీఏ చేపట్టిన ట్రంపెట్ జంక్షన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రయాణ భారాన్ని తగ్గిస్తూ దూరాన్ని దగ్గర చేసేలా హెచ్ఎండీఏ కనెక్టివిటీ రోడ్ల నిర్మాణంలో భాగంగా ట్రంపెట్ జంక్షన్ పనులు చేపట్టింది. 60 కోట్ల వ్యయంతో గండిపేట, కోకాపేట్, నియోపోలిస్ ప్రాంతాలను ఔటర్ రింగ్ రోడ్కు కనెక్ట్ చేసేలా నిర్మించిన ట్రంపెట్ జంక్షన్ ప్రత్యేకతలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ నగరవాసులకు ట్రంపెట్ జంక్షన్ త్వరలో అందుబాటులోకి రానుంది. సో ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో ఎక్కడా లేని విధంగా ఈ జంక్షన్ని నిర్మించారు హెచ్ఎండీఏ అధికారులు. మొత్తం 60 కోట్ల బడ్జెట్తో దాదాపు కిలోమీటర్ మేర ఉన్నటువంటి ఈ జంక్షన్ అంతా కూడా దాదాపు ట్రంపెట్ ఆకారంలో ఉంటుంది. సో ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడ కూడా ఇలాంటి జంక్షన్ అయితే లేదనే చెప్పవచ్చు. హెచ్ఎండీఏ అధికారులు ఈ నిర్మాణ పనులంతా కూడా తుది దశకు తీసుకువచ్చారు. సో ఈ నెలాఖరులో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ట్రంపెట్ జంక్షన్ ప్రారంభించనున్నారని చెప్పవచ్చు. కోకాపేట్, నియోపోలిస్ నుంచి మొదలుకొని ఏదైతే గచ్చిబౌలి కానివ్వండి, దాంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డుకు కనెక్టివిటీ చేసే విధంగా హెచ్ఎండీఏ అధికారులు ఏదైతే ఈ ట్రంపెట్ జంక్షన్ ని నిర్మించారు. సో ఇది అందుబాటులోకి రావడం వల్ల చాలా వరకు సమయం ఆదా అవుతుంది వాహనదారులకు. ముఖ్యంగా ఇటు గండిపేట కానివ్వండి, దాంతోపాటు ఇటు జన్వాడ కానివ్వండి, అదేవిధంగా ఇటు కోకాపేట్, నియోపోలిస్ లేఅవుట్ కానివ్వండి, మూవీ టవర్స్లో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాహనదారులు నేరుగా కనెక్టివిటీకి వెళ్లే విధంగా ఏదైతే ఈ ట్రంపెట్ జంక్షన్ నిర్మించారు. ప్రస్తుతం నేను ట్రంపెట్ జంక్షన్ మీద ప్రయాణిస్తూ మీకు నేను చూపిస్తాను. ఒకసారి ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంది ఏంటనేది కూడా. మొత్తం కూడా 2 టోల్ ప్లాజాలు కూడా ఇప్పటికే ఇటు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ నిర్మాణం అంతా కూడా ఈ నెలాఖరులో పూర్తి కానుంది. సో ఈ నెలాఖరులో పూర్తి చేసేసి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి హెచ్ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతము వర్క్స్ అంతా కూడా దాదాపు కంప్లీట్ అయిపోయాయి. 90% అంతా కూడా ఈ టోల్ బూత్లు ఏవైతే ఉన్నాయో టోల్ బూత్ల నిర్మాణం ప్రస్తుతం అయితే జరుగుతుంది. పూర్తిగా గ్రీనరీ కానివ్వండి, మధ్యలో సెంట్రల్ లైటింగ్, ఎల్ఈడి లైట్స్ ఇవంతా కూడా మొత్తం కూడా చూడొచ్చు. ఇప్పటివరకు హైదరాబాద్లో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో మాత్రమే ఇలాంటి ఒక జంక్షన్ ఉంది. సో ఇది మాత్రం అతిపెద్ద జంక్షన్ అనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు గచ్చిబౌలి కానివ్వండి, నార్సింగ్ కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇటు రాజేంద్ర నగర్ కనెక్టివిటీ చేయాలన్నా అంతా కూడా మొత్తం దాదాపు దూరాన్ని దగ్గర చేసే విధంగా ఈ జంక్షన్ ఉపయోగపడుతుంది. సో మనం ఏబిఎన్ స్క్రీన్లో చూస్తున్నాము, డ్రోన్ విజువల్స్లో కూడా చూడొచ్చు ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా మనకి ఇక్కడ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం ఎక్కడికక్కడ కూడా ఈ రూట్ని చూపించే విధంగా రూట్ ఏదైతే సూచికలను కూడా ఏర్పాటు చేశారు, బోర్డ్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తం కూడా దాదాపు కిలోమీటర్ మేర ఉంది. 60 కోట్ల బడ్జెట్తో దీన్ని గత 2 ఏళ్ల క్రితం ఈ నిర్మాణాన్ని ప్రారంభించారు. సో ఎట్టకేలకు ఈ నిర్మాణ పనులన్నీ పూర్తి కావడంతో హెచ్ఎండీఏ అధికారులు దీన్ని నెలాఖరులో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే దాదాపు ఇంకొక 10% వర్క్స్ ఉన్నాయి. సో ఆ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేసేసి అందుబాటులోకి తీసుకొస్తామని కూడా ఇప్పటికే హెచ్ఎండీఏ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మనం డ్రోన్ విజువల్స్ లో కూడా చూస్తున్నాము ఏ విధంగా ఉంది ఈ నిర్మాణం అనేది. అంటే సాధారణంగా ఇది చూస్తే అర్థం కాదు, బట్ డ్రోన్ లో చూస్తే మాత్రం దాదాపు 3 వైపుల నుంచి ఉంటుంది, ఒక ట్రంపెట్ ఆకారంలో ఉంటుంది. సో ఇదంతా కూడా హైదరాబాద్ నగరంలో ఇలాంటి స్ట్రక్చర్, ఇలాంటి నిర్మాణం అయితే ఇప్పటివరకు లేదనే చెప్పవచ్చు. సో ఇది రానున్న రోజుల్లో ఒక షూటింగ్ స్పాట్స్ గా కూడా మంచి స్పాట్ గా కూడా నిలవనుందనే చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఇటు కోకాపేట్ కానివ్వండి, నియోపోలిస్, దాంతోపాటు ఇటు జన్వాడ కానివ్వండి, మూవీ టవర్స్ నుంచి వచ్చేటటువంటి వాహనదారులు, ఇటు సిటీకి బయట ఎవరైతే ఉన్నారో ఇటు కోకాపేట, గండిపేటకి సంబంధించినటువంటి, హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి ఏరియాల నుంచి వచ్చినటువంటి వారు నేరుగా ఇటు ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, గచ్చిబౌలిలకి ఎంటర్ అయ్యే విధంగా కూడా ఈ ఏదైతే ట్రంపెట్ జంక్షన్ ప్రత్యేకంగా నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 60 కోట్లతో హెచ్ఎండీఏ నిర్మించినటువంటి ఇది మాత్రం ఈ నెలాఖరులో అందుబాటులోకి రానుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి మనకు ఉందని చెప్పవచ్చు. మొత్తం కూడా చూసాం కదా, 60 కోట్లతో దాదాపు కిలోమీటర్ మేర మధ్యలో 3 ఫ్లైఓవర్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దాంతోపాటు గ్రీనరీ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, ప్రమాదాలకు ఎక్కడ ఆస్కారం లేకుండా మొత్తం కూడా అత్యాధునిక హంగులతో హైదరాబాద్లో ఒక అద్భుత నిర్మాణంగా హెచ్ఎండీఏ అధికారులు ఈ ట్రంపెట్ జంక్షన్ అయితే నిర్మించినటువంటి పరిస్థితి మనకు ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కోకాపేట నుంచి.